దేవరకద్ర, కౌకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో పి.ఏ.సి.ఎస్ ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రమును ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని అన్నారు. గ్రేడ్ ఏ రకం సన్నాలు ధాన్యం క్వింటాకు 2389 రూపాయలు, సాధారణ రకం క్వింటాల్కు 2350 రూపాయలు మద్దతు ధర ఇస్తామని, సన్నరకం ధాన్యం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంనగర్ జిల్లా సహకార అధికారి డి. కృష్ణ, పిఎస్సిఎస్ అప్పంపల్లి సంఘ పర్సన్ ఇన్స్పెక్టర్ సి. నారాయణరెడ్డి, సహకార సీనియర్ ఇన్స్పెక్టర్ శిరీష, సంఘం సిఇఓ బషీర్ మరియు సిబ్బంది రైతులు పాల్గొని విజయవంతం చేశారు. పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూసిన దినాలు ఉన్నాయి. మిల్లు కాడికి తీసుకుపోతే కూడా 2-3 రోజులు వెయిట్ చేయించిన దినాలు కూడా ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా పోయినాయి. ఈరోజు ఇది ప్రజాప్రభుత్వం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మేము కానీ అధికారులు కానీ ఓట్ల కొనుగోళ్లు చేయడం జరిగింది. గతంలో మన వర్షాకాలంలో కూడా చూసింటారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్లర్లతో మాట్లాడించి ఎప్పటికప్పుడు అధికారులు అందరూ అప్రమత్తమై ఉండి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే వరవడి కొనసాగుతుంది. తప్పకుండా అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఓట్ల కొనుగోలు విషయంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా తక్షణమే స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న